నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అండి మేము బోధన్ మెదక్ మెట్టిపల్లి కార్మికులకు సంబంధించిన వాళ్ళము. నా పేరు ఉపేందరు, బోధనుడికి చెందిన కార్మిక నాయకుడిని కూడా. అయితే గత ప్రభుత్వము నడుస్తున్న ఫ్యాక్టరీ మూసేశారండి. 23/12/2010 నడుస్తున్న ఫ్యాక్టరీ మూసేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అయితే ఎలక్షన్ల ముందు ఏం చెప్పారంటే 100 రోజుల్లో 100% టేకర్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 18 నెలలకే మూతపడ్డదండి నడుస్తున్న ఫ్యాక్టరీ. ఇక్కడ డిస్టిలరీ ఉంది, బయోక్లిన్ ఉంది, షుగర్ ఉత్పత్తి అవుతుంది, అన్నీ ఉన్నాయి. నడుస్తున్న ఫ్యాక్టరీ మూసేశారండి. కానీ ఎంప్లాయీస్ని పట్టించుకోవట్లేదు. 8 సంవత్సరాలు అండి మాకు జీతాలు లేక. మా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మా కవిత మేడం గారు ఎవ్వరు మాకు పట్టించుకోవాలి. ఇక్కడ బయటకు వచ్చి మేము చెప్తే మాకు అరెస్ట్ చేసేస్తారు. ఇట్లా ఫ్లెక్స్ పెట్టుకునే అర్హత లేకుండా మాకు. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు మాకు నమ్మకం ఉంది, ఆయనకు అభినందనీయం. ఎందుకంటే అసెంబ్లీ సాక్షి చెప్పారు ఏంటంటే ఈ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పారు. పునరుద్ధరణ మా కార్మికులను ఆదుకోవాలని మేము వచ్చాము, ఇక్కడ ఆర్జించామండి. మాకు 8 సంవత్సరాలు జీతాలు ఇవ్వాలా, పునరుద్ధరించాలా, ఇంకా ఎంప్లాయ్మెంట్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలా, ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలా. ఏం ఇవ్వలేదండి. లే ఆఫ్ అని ఉంది, అసలు పూర్తిగా కూడా లాకౌట్ చేయలే, లే ఆఫ్లో ఉంది. లే ఆఫ్ అంటే సగం జీతం ఇవ్వాలండి, సగం జీతం కూడా లేదు మాకు. 305 మంది కార్మికులు ఉన్నామండి. కొన్ని వేల కోట్ల ఫ్యాక్టరీలు అండి ఇవి, వేల కోట్ల ఫ్యాక్టరీలు ఇవి. 350 కోట్లు గోకరాజు గారికి అప్పు ఉంటే అది అప్పిచ్చేస్తే 3 ఫ్యాక్టరీలు, వేల కోట్ల ఫ్యాక్టరీలు మన గవర్నమెంట్ వశమవుతాయి అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ గారు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు షకీల్ 2 తఫాలు కూడా షకీల్ గారే. పట్టించుకోలేము. మాకు ఎంప్లాయీస్ కూడా ఒక్క రూపాయి కూడా మాకు 8 సంవత్సరాలు మాకు జీతం ఇప్పేలే, ఏమి ఇప్పేలే. 400 కుటుంబాలు ఇట్లా రోడ్డు పాలయ్యే పరిస్థితి అయితే ఎందుకు నిర్లక్ష్యం చేసింది మరి? అదే నిర్లక్ష్యం చేసి మేము ఏం చేస్తామని చెప్పండి. మేము పాదయాత్ర కూడా చేసామండి. బోధన నుంచి మన ఇంద్రపార్క్ దాకా పాదయాత్ర చేసామండి. అడుక్కుంటా, భిక్షం ఎత్తుకుంటా, తినుకుంటా అడిచి పట్టించుకోలే. మాకు రెస్పాండ్ ఇవ్వలే, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఏం అపాయింట్మెంట్ మాకు ఇక్కడికి అదే అప్పుడు మేము వచ్చామండి ఇక్కడికి. అప్పుడు ప్రగతి భవన్కి వచ్చేస్తే మాకు ఏం చేశారంటే గోషమల్ల పోలీస్ స్టేషన్లో పడేశారు. మాకు నిర్బంధం ఉండే. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఏం మాట్లాడలేదా? ఈ విషయం మాట్లాడేందుకు కానీ ఎవరినో ఇగ్నోర్ చేశారు. ఏ పార్టీ ఇగ్నోర్ చేశాడు. అది ఒక అది చెప్తున్న ఇప్పుడు మాకు ఆనందంగా ఉందండి. ఇంత మేము బయట వచ్చి చెప్తున్నామంటే మాకు సంతోషం. రేవంత్ రెడ్డి గారు కూడా, దయగల ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ సాక్షి చెప్పారు దీన్ని పునరుద్ధరిస్తామని. పునరుద్ధరించిన పాటు మాకు జీతాలు కూడా ఇవ్వాలని మేము ఆర్జించామండి. దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు జీతాలు ఇచ్చి ఫ్యాక్టరీ పునరుద్ధరించండి, మాకు ఉద్యోగ భద్రత కలిగించండి మేము వేడుకుంటున్నామండి. కలిసామండి. ఇంకా ఇచ్చేసాము మేము. ఆన్లైన్లో వస్తుంది మీకు, మీ సెల్ నెంబర్కు మీకు వస్తుందని చెప్పారు. దానికి ఏం ఆన్సర్ వస్తుందో తెలియదు. ప్రభుత్వం కూడా ఏర్పడి నెల రోజులే గడుస్తుంది. మీ సమస్య తీరుతుంది, పరిష్కారం అవుతుందని అనుకుంటారా? 400 కుటుంబాలు మళ్ళీ సంతోష రోజులు వస్తాయని మాకు నమ్మకం ఉందండి. రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన నెల 15 రోజులు ఆయన అభివృద్ధి మేము సంతోషపడుతున్నాం. ఆయన మాట తీరు కానీ, వ్యవస్థ కానీ మాకు సంతోషంగా ఉంది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని పూర్తిగా మాకు విశ్వాసం ఉందండి. కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపిస్తుంది, ప్రభుత్వాలు నడిపించాలండి. ప్రైవేట్ పరిస్థితి మన గోకురంగ ప్రభుత్వంలాగా అవుతుంది. ప్రభుత్వం నడిపించాలా.